ఎన్ని రోజుల నుంచి? 5వ నెలలో 6 తారీఖు నుంచి. 6 తారీఖు నాడు పోయిన వాళ్ళు. కిటికీ పెట్టరా, కిటికీ పెట్టా లేదు. ఏమన్నాడు? తీసుకున్నాడు. డోర్ పెట్టరా ఇది పెట్టు. ఎక్కడెక్కడికి వస్తారు, వచ్చి వచ్చి రోగాలకు 15 రోగాలు చూస్తారు. వాళ్ళు ఒకరు ఇంటికి పోయేస్తాపా అని 2 దినాలు తోకపోయి తోకపోగా మంచిగా రాసిండు, అన్ని చూసిండు, అన్ని మంచిగా మళ్ళా బాగా టీ పెట్టుకోండి. ఆయన వాళ్ళకి డాక్టర్ వస్తారన్నారు. అల్లి పోతే అయ్యి బెత్తారు రాజమ్మ ఉదాహరణ ముట్టుకుంటే మళ్ళీ బెత్తారు బెత్తారు పోతే ఇటే ఉంటున్నాను. అది కొన్ని ఇటే ఉంటుంది, ఇటే ఉంటున్నాడు, అటే ఉంటాం. ఇక అటే ఉంటే ఇక పరీక్షలు బట్ట తీసారు, దీనికి 3 బట్ట రక్తమే మళ్ళా కాలింపు పైపులు పేరు బయటలో పెట్టారు. కాళ్ళకు చేతులకు ఇవన్నీ తీసి ఇవన్నీ తీసారు. ఇక్కడ పొక్కరాడమ్మ సోమవారం చేస్తామన్నా ఉన్నాం. ఇక్కడ పొక్కరాడు కదా పోయే పడతాం. మళ్ళా వాళ్ళు వెళ్ళుండే పోతే మళ్ళీ పొక్కరే ఇంటే ఉంటున్నాడు. అది అన్నాడు గంటకొక్కడానికి దీని కోసం. అయితే అది అన్నాడు 7 వరకు 2 వచ్చేస్తారు. ఆయన ఆయన రాగు ఇవన్నీ సర్దిస్తూ వెళ్ళాలి. కడుకోవాలా తెలుసు కదా. చర్చి 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 మంచిగా పోతున్నారు. శనివారం నాడు అంటేనేమో ఎల్లుండి చెప్తామంటున్నారమ్మా పోతాం. అది కొబ్బరి రాసి ఏమేమి చెప్తామమ్మా అయితే ఆదివారం వెళ్ళి అయిపోయింది. కోరిరమ్మ మీరు ఇక్కడ వచ్చి డాక్టర్లు రాజపుర వైద్యుల శిశులకు అదే ఆయన బాగా ఫోన్ నెంబర్ తీసుకున్నాము. బాధ ఏ బాధ అంటే ఎక్కువ బాధ అది వాళ్ళ దగ్గర వస్తున్నాం. అది ఎట్లా అన్నట్టు బొమ్మని ఏమన్నా రాసి పేపర్ మీద ఏమన్నా రాసి పోతున్నాం. ఇప్పుడు ఎట్లా బాగా మరి ఏమైనా తిన్నావా? ఇప్పుడు తిన్నావా? మరి ఇప్పుడు మరి ఎందుకు ఇచ్చినాడు? మరి ఎప్పుడు డాక్టర్ లేడానా? డాక్టర్ లేడనే అన్నది అన్న. ఎంత డాక్టర్ రాసుకున్నాడు వాళ్ళ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసుకున్నాక 2 గంటల సేపు కూర్చున్నాక వచ్చి నా పక్కబడి కూర్చుని రాసుకున్నాడు. వీళ్ళతో చూపిస్తాడు కదా, వీళ్ళ కూడా చూసేది. నాకు అసలు మళ్ళా రమ్మన్నాడు. మళ్ళా డాక్టర్ లేడాక అన్నాడు అన్న. డాక్టరు లేడని చెప్పి అన్నాడు. ఇప్పుడు అయితే ఎన్ని రోజులు ఉన్నది దాకా మరి? 2-3 రోజులునా?
చేస్తాడన్నాడు పోయాడు. ఆ, చేస్తాడు ఉండదు చేయగలడు. ఆ, 4 రోజులు ఏం చేయలేదు. ఇవే తిరుగుడే ఆ, అయితే ఆ. తిరిగి రాకపోకుండా భవానీ అన్న ఫోన్ చేయలే మరి మనకు. భవానీ చేస్తాను భవానీ రాలే ఫస్ట్ నాడే సరి తీసుకొని మరి ఫోన్ చేయలేదు మనకు. నాకు తెలియదు. నాకు ఆదివారం సాయంత్రం మా అవ్వ ఫోన్ చేసింది రాజు అన్నారు. ఆ? ఆ. రమణ పోయాడికి మరి ఏం చెప్తుందట? పాలు కావాలి ఇక్కడ చేసుకోదా? అది చేసుకుంటున్నా ఇక్కడ లోవా? ఇక్కడ లో ఉంటాయి కానీ అన్నీ ఏం లేదు. అట్లా ఉంటాయి కానీ దానికి చేసి పెట్టాలి కదరా. చేసేది ఏమన్నది ఇంకా ఇక వాళ్ళ ఎప్పుడు ఫోన్ చేసేది తెలియదా? ఫోన్ చేసి ఫోన్ చేయాలి ఉంటుందా? చుట్టాలు చేయాలి అన్న వాళ్ళనే పోతుంటే వస్తానని వినడే. ఇక్కడికి వస్తానదా? అంటే వారికి ఇట్లా సమస్య ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోవాలి. అది అన్న వస్తానవా? ఫోన్ చేస్తే నేను బోర్డు నువ్వు ఒక్కదాన్ని ఉంటామని అన్నది. అట్లా తీసుకుంటారు. ఒకటి ఉంటే ఉంటుంది. ఏమైంది ఇప్పుడు? దుర్గా వచ్చిందా మరి? ఫోన్ చేసిందా? ఎవరు? ఎప్పుడు వచ్చారు? నీకు దాఖలా పడ్డాకనా? నువ్వు ఆదివారం అప్పుడు జ్వరం వచ్చింది అన్నారు. అప్పుడా జ్వరం వచ్చింది అన్నారు. ఇప్పుడు మామ వచ్చిండా మరి? మామ వస్తుండా ఇడికి? వస్తుండా? ఏడున్నాడు? ఆడంటే ఏడలేదనా? వస్తుండా అయితే ఇడికి? డాక్టర్ వచ్చి ఏంటిదే అంటే నీకు చేసే డాక్టరు లేడా అని పంపించురట. ఆ డాక్టరు మరి లీవ్ పెట్టిండో ఎటు పోయిండో. వచ్చిన బాగున్నాడు. డాక్టర్లు లేరా? అదే హైదరాబాద్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యాక 6 ఉండకు బాగానంటుంది. వాళ్ళు సూచిపల్లి అయితే వాళ్ళు ఎందుకో పోతే నీ రిపోర్ట్లు నచ్చినాయి. స్టేషన్ రక్తం నచ్చినా తీయలేదంటే అన్నిట్లలో మంచిగా ఉన్నారా? ఏ డాక్టర్ లేడట కానీ డాక్టర్ లేడటనే. నేను కూడా నాకు ఇంత టెన్షన్ పెట్టుకుంటే కూడా అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ టెన్షన్ ఎందుకే? ఇంత ఏడుసుడు టెన్షన్ పెట్టుకున్నా కానీ మీకు సరిగా ఉంటుంది. టెన్షన్ ఎందుకు? నీకేం టెన్షన్? గిట్ల ఎందుకయ్యా? ఆరోగ్యమా? ఈ ఏజ్లో గిట్లా అయ్యా అని ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ ఎందుకే? దాకా చూపిస్తారు ఏమన్నా తక్కువైతే ఏం బాధపడదు. తినాలి తిను. అదే ఇంకా దానిమ్మకాయ తీసి గిన్నె ఒకటి రా తిన ఒకటి తీసి ఏ ఒకటి దుర్గా ఫోన్ చేయలేదా మరి? రోజు చెప్తాను ఎప్పుడు రాత్రి అన్నీ ఫోన్ నడుతుందా?
ఫోన్ రోజు చెప్తుందా? పైసలు లేకుంటే ఇక్కడ ఇక్కడ అలా పైసలు నేను నెంబరు ఉందండి. మరి రమ్మన పైన ఏం చేస్తున్నారు? రమ్మన పైన ఏం చేస్తున్నారు? అలా కన్నా ఎప్పుడు చేసిన కాడికే పోరాటం తీపించుకోండి ఏడా? అక్కడికే ఆఫీసులో చేసిన తీసుకొచ్చినాక ఇంకో పని పెట్టవాలన్నట. ఈ పొద్దు చేయించుకో ఈ 2 నెలల కింద చేయించుకుంటా కానీ కొత్తగా ఉంటుంది. అయ్యా దుర్గాక ఈ దగ్గర కూర్చుంటే కూడా కలవాడుతుంది. మన శనివారం నాడు కూడా అన్ని చేసుకొచ్చినట్టు చేసుకొని అలా దాన్ని చెప్తారు. ఇంతకుముందు ఎప్పుడైంది? లైట్గా ఫోన్ ఉన్నది ఆల్రెడీ. అవాడు 5-6 రోజులు అది కట్టే అప్పుడు అయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు వాడు చచ్చిపోయి 5 సంవత్సరం ఎవరు? సంవత్సరం డిసెంబర్లో డిసెంబర్లో చచ్చిపోయింది. 23 డిసెంబర్ 12 తారీఖు చచ్చిపోయింది. ఎవరు? అదే ఎందుకు? ఇప్పుడు ఏమన్నా వేరే వాడు నడుతుందా మా మామ? అంతేనా? అంతేనా? పెద్దోడిని జర అమ్మాయి అక్కడే ఉన్నట్టున్నాడు. దొడ్డుగా అయినా అన్నాడు. పెద్దోడు దొడ్డుగా అయినా ఏమన్నా వాడు ఇక్కడ దొడ్డుగా వాడతాం బయలుదేరుతారట ఇప్పుడు బడి పోవడే కావాలి. అంగన్వాడికి పోయింది ఎన్ని రోజులు ఇక్కడ తోలొచ్చు. వాడు తోలినంత సేపు గంటకే వచ్చింది ఇటు. అది వాడు పోయిందండి బయట వచ్చిందట. అలా వాడు శుక్రవారం వచ్చిందంటే పొద్దుకి 10 రోజులకు శనివారం రోజు మొన్న ఉరుపడి శనివారం అరుణాచలం యాదగిరిగుట్ట పోయేసిన యాదగిరిగుట్ట చూసిన ఇంకా అనుకుంటా పోయినా ఎవరు వెళ్తున్నారు? వీళ్ళు లంకాలకు రాకముందు ఒకసారి పోయా వాళ్ళ వీళ్ళకు అన్నాక అన్నకు చెల్లెకు లంకాలు రాకముందు పోయా. ఈ మధ్య పోలే పోయారు కదా ఎవరు మీరు అందరూ తమిళంతా దొరకపోలేదా? రాజు వచ్చే పామిలు వచ్చే మీతో ఎవలాడకు ఏడాది ప్రతి పుష్కరాలకు ఎటు పోయారు? పుష్కరాలు పోయారా? అదే వాళ్ళని దొరకపోయింది అయితే గుర్తున్నారు. పామిలను రాజు నిజం దొరకపోయింది. అక్క బిగ్గవు ఏడు అన్న ఎటు పోయారు? పుష్కరాలకు కాళేశ్వరం కాళేశ్వరం బాసరకు ఆయన చచ్చిపోయిన తాతలకు యాదగిరిగుట్టకు పోయినట్టే యాదగిరిగుట్టకు వేరు వెంబడాడకు వేరు అందరు వేరు రావు ఇట్లా అందరు మీరు క్యామెరా మొత్తం. అప్పుడు మేము షాపులు ఉన్నాం. కొత్త కట్టినాక ఓలే పాత అప్పుడు వేరు. రాదు ఉన్నాడా ఆయన? అయితే ఉన్నాడు.
కనుక దగ్గర వదలవాటు కదా ఆమె ఎడుతుంది నా దగ్గరికి వస్తలేదని మొన్న పోయినాం మేము చక్కలేదు ఆమె దగ్గర మొన్న పోతే ఏడవాటి వస్తలేదు నా దగ్గరికి అని మొన్న అన్నది మొన్న పోలే మనం మేము పోయి వచ్చినాం మొన్న నెల అయింది రాదు వచ్చిండా మీరు మనం బచ్చాలు తీసుకొని పోయేలా కనుక దగ్గరికి ఇలా చెల్లెకి ఇప్పుడు డేట్లు రోజులు పక్కకు గుర్తున్నాడు వాడు కాదంటే మన తాగలేదా కేసు పెట్టండి వాళ్ళ అన్న లాయర్ అయింది కేసు పెడతారు తీపనా ఎక్కువ బుద్ధులు పిల్లగాడు మంచిగా ఎవరు ఎవరు ఆమె దొరుకుతారు మంచిగా ఆమె మంచిగా ఉంది అందరిది ఉంది స్టైల్ ఉంది తెల్లగా మంచిగా ఉంది దీపకే నేను అంటున్నాను మంచి వాళ్ళు దొరుకుతారు ఆమె ఇత్తులు తినాలి గోవాడు ఉన్నాడా ఇంటికాడ శేఖర్ గారు అత్తలేడు ఇక అత్తలేడు కదా నీకు బాగాలేదని ఎక్కడికి వచ్చిందా వాడు పిల్లలు దిగుంటాడే